నా వీడియోలు ఫాలో అయ్యేటటువంటి వాళ్ళకి తెలుసు. ఏదైతే అనేక సార్లు ప్రస్తావించా, డబ్బులు సమకూర్చుకోవడం అంటే వ్యాపారాత్మక షాపింగ్ మాల్స్ పెట్టుకోవాలా, షాపులు పెట్టుకోవాలా, అద్దెలకు ఇచ్చుకోవాలా, డబ్బులు వస్తుంటాయి, ప్రభుత్వం సొంత సంపాదన ఉండాలి, లేకపోతే జనం మీద పడి బాధేస్తారు అన్నటువంటి. నేను దాదాపు 10-15 ఏళ్ళ నుండి అది ప్రస్తావిస్తూనే ఉన్నా. ఒక పోర్టుల నిర్మాణం ప్రభుత్వం తీసుకుని, మెడికల్ కాలేజీలు ప్రభుత్వం తీసుకుని, లేదంటే కనుక హార్బర్లు ప్రభుత్వం తీసుకుంటే తద్వారా ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది. అంటే ప్రజల మీద పన్నుల భారం మోపడం కాకుండా ఈ విధమైనటువంటి ఆదాయం కూడా సమకూర్చుకోవడం కరెక్ట్ అని నేను వాదిస్తాను. ఇందులో పార్టీల ఉద్దేశం కాదు, రాష్ట్రానికి బాగు కావాలంటే అన్నాడు. మున్సిపాలిటీ దానికి ఉదాహరణ కూడా అనేక సార్లు ప్రస్తావించారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు అర్బన్ డెవలప్మెంట్ ఇదే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అప్పట్లో హడ్కో నుంచి లోన్స్ తీసుకుని కట్టినటువంటి బిల్డింగుల ద్వారా వచ్చినటువంటి అద్దెలు ఇవాళకి ఆ కార్పొరేషన్ ఆర్థిక స్థితివంతమైనటువంటి కార్పొరేషన్లుగా ఉండడం